తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రధానంగా ఈ వీడియోలో చాలా కీలకమైన అంశం ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడింది, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడిన అంశాలు, అలాగే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మాట్లాడినవి. సో ఫస్ట్ ఈ మూడు ఒకసారి మీరు వినండి, తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఎలక్షన్స్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, కానీ ఇది 2 సంవత్సరాలకు వచ్చిందంటే ఇది దైవ నిర్ణయం. మన గతంలో అభివృద్ధి జరిగిందా అన్యాయం జరిగిందా అనేది మీ అందరికి తెలుసు. ఒక ఆడ కూతురు కన్యలను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్లు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్లీ దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సింది అని మీరు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు, అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్నా, రాజకీయాలు సానుభూతి వేరు. వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి ఓట్లు సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా కన్నీళ్లు పెట్టుకుని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. రైట్, చూశారు కదా. ఇక్కడ పొన్నం ప్రభాకర్ ఏమంటుండంటే ఆయనకి ఆశ్చర్యం వేసిందంట. మాగంటి సునీత గారు ఏడుస్తుంటే ఆయనకి ఆశ్చర్యం వేసిందంట. వెనకాల కేటీఆర్ వీళ్ళందరూ చెప్తుంటే ఆమె చెప్తే ఏడ్చినట్టు ఉంది. చెప్పించి కావాలని బీఆర్ఎస్ వాళ్ళు ఆమెతో ఏడవమని చెప్పి ఏడిపిస్తున్నారని చెప్తున్నారు. ఇది కరెక్టేనా అసలు? అంటే ఒక మనిషి అన్నవాడు ఎవడైనా కానీ, ఇక్కడ ఒకటి పార్టీలు కూడా వదిలేసేయండి, మనిషి మానవత్వం ఉన్నవాడు ఎవడైనా కానీ ఈ రకమైన ఈ రకమైన కామెంట్ చేస్తాడా? అందులోనూ ప్రజాక్షేత్రంలో తెల్లారితే తిరిగే వ్యక్తులు మనం. ఒక మినిస్టర్గా ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తి మనం. ఖచ్చితంగా మనం మాట్లాడితే 10 మందికి ఆశ కల్పించినట్టు ఉండాలి, లేదా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉండాలి. మనల్ని 10 మంది ఫాలో అవుతారు, ఖచ్చితంగా 10 మందిని ప్రోత్సహిస్తున్నట్టు ఉండాలి మన మాటలు. అట్లాంటిది ఒక ప్రత్యర్థి, సరే ఏ సంఘటన అయినా కావచ్చు, సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు, మీకు ప్రతిపక్ష పార్టీయే కావచ్చు, ఏదైనా కానీ సిచ్యువేషన్స్ బట్టి కూడా మనం మాట్లాడాల్సి ఉంటుంది. ప్రతి చోట రాజకీయం చేయాలి, ప్రతి చోట మనం కామెంట్ చేస్తేనే ఈ వీడియో వైరల్ అవ్వాలి, మనం వెరైటీగా మాట్లాడతాం అని ఆలోచన క్రియేట్ అయ్యి మనం మాట్లాడితే మాత్రం, ఇలాంటి మితిమీరిన మాటలు మాట్లాడితే నిజంగా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరినైనా కానీ. ఇప్పుడు ఒక భర్త చనిపోయి ఇంట్లో ఒక పెద్ద దిక్కు చనిపోయిన తర్వాత ఆ కుటుంబం మొత్తం చాలా బాధల్లో ఉంటుంది. మరి అలాంటి కుటుంబానికి సంబంధించిన ఒక అంశాన్ని తీసుకుని మనం దాన్ని హేళన చేసినట్టుగా, కామెడీ చేసినట్టుగా, మనం నలుగురు మాటల్లోనూ ఆమె ఏడిస్తే మనకేమవుతుంది అని కొంత హేళన చేసినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ మేము బీఆర్ఎస్కి సపోర్ట్ చేయట్లే, దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు కూడా రాజకీయం చెయ్యకూడదు. మనుషుల ఎమోషన్స్తో ఎవడు రాజకీయం చేయొద్దు. ఫస్ట్ తుమ్మల నాగేశ్వరరావు గారికి ఏమైంది? ఆయన కూడా అట్లనే మాట్లాడుతుండే. ఆ వీడియో చూస్తే ఆయన కూడా అట్లనే మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పించారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏడవమన్నారంటే ఎవడైనా ఏడవమంటే ఏడుస్తాడు ఎవడైనా? బుద్ధున్నాడు ఎవడైనా? ఆమె ఏమన్నా చిన్నపిల్ల? మనకు కొంత మానవత్వం అనేది బతుకుంది కదా, అది కొంచెం చూపించండి. ఏదో ప్రజల పట్ల అది చేస్తాం ఇది చేస్తాం అది కాదు. ఉప ఎన్నిక వచ్చింది, అనివార్యం అయింది ఉప ఎన్నిక. మాగంటి గోపీనాథ్ గారు హఠాత్ మరణం తర్వాత అనివార్యం అయ్యింది, అది ఎవరో ఊహించింది కాదు. దాన్ని పట్టుకున్న నవీన్ యాదవ్ ఏమంటుండు? ఇది దైవ నిర్ణయం అంట. ఏం మాట్లాడుతుర్రు అసలు? మీకు ఏమైనా అర్థమవుతుందా? లేదా ప్రిపేర్ అవ్వడంలో తప్పేమైనా ఉందా? ఎవడైనా రాంగ్ గైడ్ చేస్తున్నాడా? ఇది దైవ నిర్ణయం అవుతుందా? అంటే ఎవడైనా సావాలనుకుని కోరుకుంటాడు ఎవడైనా? ఇది దైవ నిర్ణయం ఎట్లయితుంది? అంటే సోయి తప్పి గెలవాలి కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు స్టేజ్ ఎక్కితే అని ఆలోచనతో ప్రతి దాన్ని రాజకీయం చేయాలంటే అసలు కనీసం ఒక లీడర్ అనేటోడు ఎట్లా ఉండాలి? ఒక లీడర్ అనేటోడు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఉండాలి, ఈ విధానం తెలియనప్పుడు ఏం మాట్లాడుతున్నారు? కనీసం ఎవరినైనా సలహా అయినా తీసుకోండి, ఇది మాట్లాడొచ్చా లేదా అని. నవీన్ అదేమంటుండు, ఇది దైవ నిర్ణయం,
10 ఏళ్ళుగా ఏం జరిగిందో తెలుసు కదా మనకి, 12 ఏళ్ళుగా ఏం జరిగిందో తెలుసు కదా, ఇది దైవ నిర్ణయం, అందరికీ తెలుసు. ఇది ఏం తెలుసు? సరే ఆయన చనిపోయిందంటే దైవ నిర్ణయమా లేదా నువ్వు చంపినావా? ఎట్లా చెప్తున్నావు నువ్వు? ఇది అంటే చనిపోవడం మంచిది అన్నట్టు చెప్తున్నావు నువ్వు. అంటే మీరందరూ ఒకటే ప్యాటర్న్ ప్రిపేర్ అయ్యి ఇచ్చినట్టుంది. ఇంట్లోంచి బయలుదేరేటప్పుడే మీరు ముగ్గురు కూర్చుని, మరి నువ్వు ఈ టాపిక్ మాట్లాడి నేను ఈ టాపిక్ మాట్లాడతా, నేను దీంట్లో ఈ టాపిక్ ఎత్తుకుంటా అని ముగ్గురు కూర్చుని మాట్లాడుకుని స్టేజ్ ఎక్కి మాట్లాడినట్టు ఉంది. ఈ ఎలక్షన్ స్ట్రాటజీ మొత్తం కూడా నిన్న మీ ఏడవడం మీదే పెట్టి అసలు ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి ఫస్ట్. మీరు ఏం చేసిరని ప్రజల్లోకి వెళ్తే రేపు మనల్ని ఏం అడుగుతారో మనం ఏం సమాధానం చెప్పాలి? అసలు ఎవరితోనైనా మమేకమయ్యే పరిస్థితి ఉందా అప్పుడు మనం? సరే, ఒక ఇంట్లో సడన్గా ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్యకి ఇవ్వడం అనేది మంచి నిర్ణయం అది. ఎందుకంటే వాళ్ళకి తప్పితే ఇంకెవరికి ఇచ్చే పరిస్థితి లేదు అక్కడ టికెట్. మరి ఇచ్చినప్పుడు పోటీలో ఉన్నప్పుడు ప్రత్యర్థి ఎవరైనా కానీ అక్కడ సిచ్యువేషన్ బట్టి మాట్లాడాలి. సిచ్యువేషన్ బట్టి నువ్వు ప్రత్యర్థి గురించి అక్కడ ప్రత్యర్థి పరిస్థితులు అర్థం చేసుకుని మాట్లాడాలి. మనం కామెడీ చేస్తే మన ఫాలోవర్స్ ఏం చేస్తారు? ఇక ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తారు. అందులో ఒక మనిషి ఆలోచనలు మనం రాజకీయం చేయడం కరెక్టేనా? ఎమోషన్స్ని రాజకీయం చేయడం కరెక్టేనా? ఇదే పరిస్థితులు మనకు వస్తే మనం ఇదే విధంగా మనం అందరూ ఎద్దేవా చేస్తే మనం కూడా ఇదే పరిస్థితుల్లో ఆలోచిస్తామా? అసలు పొన్నం ప్రభాకర్ గారిని అసలు నిజంగా చెప్తున్నా, ఆయన ఇటీవల ఏం మాట్లాడుతుండో తెలీదు. వాళ్ళ పార్టీ నాయకులతోనూ గొడవే, మీడియా కనపడితే చాలు, మైకులు కనపడితే చాలు ఇష్టాశరం మాట్లాడుతున్నారు. ఇది కేవలం రాజకీయం చేయొద్దు, అది ఎమోషన్ మాత్రమే. ప్రతి ఒక్కరికి ఆ ఎమోషన్ ఉంటుంది. కుటుంబంలో పెద్ద దిక్కు చనిపోయినప్పుడు ఖచ్చితంగా ఆ భావోద్వేగం అనేది ఖచ్చితంగా ఆటోమేటిక్గా వస్తుంది. ఆ పేరు విన్నప్పుడు వాళ్ళు గెలుస్తారా ఓడుతారా అనేది పక్కన పెట్టండి, అది ప్రజల తీర్పు. కానీ మన మానవత్వాన్ని కోల్పోయి విచక్షణారహితంగా ఇష్టాశరంగా బుద్ధి జ్ఞానం లేని పరిస్థితుల్లో మాట్లాడితే మాత్రం ప్రజలు మనల్ని తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తారు. సో అన్నీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. మంత్రులకి ప్రధానంగా ఈరోజు మాట్లాడిన మంత్రులకు కానీ దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు కూడా రాజకీయం చేయొద్దు. ఆమె బాధపడింది, ఆ బాధను మనం రాజకీయంగా వాడుకుని ఓట్లు వేయించుకోవడం అనే కాన్సెప్ట్ పెట్టుకుంటే అక్కడే ప్రజలు మిమ్మల్ని నాశనం చేసే పరిస్థితి ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకుని ఈసారైనా కనీసం మీడియా ముందు మాట్లాడితే కొంత జ్ఞానంతో మాట్లాడతారని ఆశిస్తున్నాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.